ప్రభునేసుక్రీస్తు నామం పేరట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ కూడా ఆత్మలో వర్ధిల్లాలని, ప్రేమలో వర్ధిల్లాలని, కృపలో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. మీరు మాకు అందిస్తున్నటువంటి ప్రార్థన అంశాలని ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవాదేవుడు మీ ప్రార్థనకు జవాబు అనుగ్రహించును గాక. మన ప్రభు ప్రార్థన ఆలకించేటువంటి వాడు కదా. ప్రార్థన ఆలకించేవాడ సర్వశరీరుని ఎదుకు వచ్చేదరని దేవుని లేఖను సెలవిస్తున్నాయి. ప్రభు మీ ప్రార్థన అంగీకరించేటువంటి వాడు. ఆయన వాగ్దానాలు చేయటం మాత్రమే కాకుండా వాగ్దానం నెరవేర్చేటువంటి దేవుడు. ఈరోజు వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం. నీ దేవుడు యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొను. దేవుని లేఖనం చెప్తుంది, తల్లి అయినా మరచును కానీ నేను మరువునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకుంటాడు. చూడండి, మానవుని కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి గొప్ప తలాంతు ప్రభు ఇచ్చాడు. మైండ్ ఫ్యాకల్టీస్ మనందరికీ తెలుసు. మనస్సు ఆలోచించగలుగుతుంది, జ్ఞాపకం ఉంచుకోగలుగుతుంది, క్రియేటివ్గా ఆలోచించగలుగుతుంది. ఆలోచించేయండి, మనిషి కొన్ని విషయాల్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు. వేటినంటే కీడులు జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఒక వ్యక్తికి మనం ఏదైనా కీడు చేస్తే ఆ కీడును మాత్రం సంవత్సరాల తరబడి జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ మేలు చేస్తే మనుషులు త్వరగా మర్చిపోతారు. చూడండి, ఈ రోజున మర్చిపోయేటువంటి సంఘటనలు మనకు తెలుసు. వారు నన్ను మర్చిపోయారండి, నేను చేసిన మేలు మర్చిపోయారండి, నేను ఎంతో మేలు చేశానండి, నా సమయాన్ని వారి కోసం కేటాయించాను, వారు నా ధనాన్ని ఇచ్చాను, వారి కోసం నా ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి వారికి సహాయం చేస్తే ఈరోజు మర్చిపోయారండి. వారు ఉన్నతమైన స్థానానికి వెళ్ళగానే, వారికి డబ్బు ఎప్పుడైతే చేతికి అందగానే, వారి యొక్క స్థితి మార్చబడగానే నన్ను మర్చిపోయారండి అని చాలామంది వాపోతుంటారు. ఇది ఒక మాట నేను చెప్పినండి, సర్వశక్తుడు మన ప్రభు మనం మరిచేటువంటి దేవుడు కాదాయన. ఒకవేళ నీ బంధువులు నిన్ను మర్చిపోవచ్చు, నీ తోబుట్టులు నిన్ను మర్చిపోవచ్చు, నీ అక్క చెల్లెండ్రులు నేను మర్చిపోవచ్చేమో, కానీ ప్రభు జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు. ఎస్తేర్ జ్ఞాపకం చేసుకున్నాడు. తన దీనస్థితిని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. తగిన కాలములు దేవుడు హెచ్చించాడు. కాలములు సమయములు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాడు, నీ భక్తిని జ్ఞాపకం చేసుకుంటాడు, నీ పేదరికాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, నీ దీనస్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన గొప్ప ద్వారాలు నీ కోసం తెరవగలడు. ఆయన ద్వారాలు తెరిస్తే ఈ ప్రపంచంలో ఎవరైనా ద్వారాలు మూయగలరా? ఆయన ఒకవేళ ద్వారాలు మూస్తే ఎవరైనా తెరవగలిగినటువంటి వారు ఉన్నారు ఈ ప్రపంచంలో? ఆలోచన చేద్దాం. ప్రభు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ బిడ్డలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందును బట్టి ప్రభువుని స్తుతించు. ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. మా కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరణించిన నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా తిరిగి నాకు జీవాన్ని ఇచ్చాడు. చీకట్లో ఉన్నటువంటి మా కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. విగ్రహార్థంలో ఉన్నటువంటి మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఈరోజు అనేక మందికి దేవుని యొక్క వెలుగు ప్రకటించడానికి దీనులము, అల్పులము, అయోగ్యులమైనటువంటి ప్రభు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుని నామానికి మహిమ. దేవుడు నేను జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించు. దేవుడు నిన్ను మరిచిపోయేటువంటి దేవుడు కాదు. నిన్ను మరువను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను విడువను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఐ విల్ నెవర్ లీవ్ యూ అండ్ నాట్ ఫర్సేక్ యూ. ప్రపంచం నిన్ను ప్రక్కన పెట్టచ్చు, బంధువులను ప్రక్కన పెట్టచ్చు, ప్రభు నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. యోసేపుని అమ్మేసినప్పుడు నిజంగా మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. తండ్రి మర్చిపోయాడు, అన్నలు మర్చిపోయారు, ఆ దేశంలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు, ఆ దేశంలో ఇజ్రాయెల్ దేశంలో వారు అందరూ మర్చిపోయారు. కానీ దేవుడు మర్చిపోయాడా? ఐగుప్తు దేశానికి దేవుడే నడిపించాడు. ఆ ప్రాంతంలో దేవుడు తను జ్ఞాపకం చేసుకున్నాడు. నిజంగా తనకి ఎంత ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిపోయాడంటే, గుంటలో పడినటువంటి ఆ యోసేపు గొప్ప సింహాసనాన్ని అధిరోహించగలిగాడు. దేవుడు నిన్ను మర్చిపోడు. దేవుడిని యొక్క స్థితిని ఆయన మర్చిపోడు. అనారోగ్యంతో ఉండి ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్నావా అని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు. హిజ్కియా కూడా తన జీవితంలో ఆ ప్రభువుకి మరొకసారి విన్నపాన్ని తెలియజేస్తున్నాడు. అయ్యా, నేను చేసిన భక్తి నువ్వు జ్ఞాపకం చేసుకోయ్యా, నా యథార్థత నువ్వు జ్ఞాపకం చేసుకోయ్యా అని హిజ్కియా ఎప్పుడైతే ప్రభుత్వంలో ప్రార్థన చేశాడో దేవుడు జ్ఞాపకం ఉంచుకుని 15 సంవత్సరాలు తిరిగి ఆయుష్ని హిజ్కియాకి ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభువుని స్తుతించండి. ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చి స్థిరపరచును గాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో నీ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో వారి జీవితంలోనైనా గొప్ప అద్భుతాన్ని మీరు జరిగించండి. వారిని మేలులతో వారిని నడిపించండి. వారికి ఉన్న ప్రతి కొరత క్రీస్తు యేసు నామములో తీర్చబడును గాక. యేసయ్యా, గొప్ప దేవుడు అయ్యా, ఆశ్చర్యకరుడు ఆయన. ఈ కుటుంబాలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారో, తాత్కాలిక రోగాలతో బాధపడుతున్నారో, యేసయ్య శిలువలో కాచిన రక్తము ద్వారా నీ ప్రజలు ఇప్పుడే స్వస్థపరచబడుదురు గాక. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి, ఒంటరితనం నుంచి, దురాత్మ శక్తుల నుంచి గొప్ప పరిష్కారం వారు యేసు నామములో
పొందుకొని నీ కొరకు సాక్షులుగా వాడబడుదురుగాక. క్రైస్ట్ టెంపుల్ దీనపరచని మీరు దీవించండి. నూతన మందిరం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇంకను మందిరాన్ని శాఖోపశాఖలుగా విస్తరింపచేసి కార్యాలు జరిగించమని వేడుకుంటూ యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఈరోజు ఎవరైనా పుట్టినరోజు జరుపుకున్నటువంటి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నటువంటి వారికి ఆ దేవాదేవుడు మీ యొక్క వైవాహిక జీవితాన్ని దీవించి ఆశీర్వదించులాగా మనసారా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. పరిశుద్ధాత్మ నామములో ప్రార్థిస్తున్నాను.